ఇప్పుడు మనం శాతవాహనులకి సంబంధించి వైదిక మతం దగ్గరికి ఇప్పుడు మనం వద్దాం. శాతవాహనుల వైదిక మతం దగ్గరకు వచ్చినప్పుడు మనం చాలాసార్లు మీకు నేను చెప్పాను, శాతవాహనుల అధికార మతం వైదికం. ఎప్పుడు ఎవరు ఏ క్షణాన ఎలా అడిగినా మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే శాతవాహనుల అఫీషియల్ రిలీజియన్ వైదికిజమే. వైదికం అంటే కర్మకాండలు, క్రతువులు, మంత్రోచ్చారణ, యజ్ఞాలు, బలులు, ప్రకృతి ఆరాధన, ఇది మొత్తం కలిపితే వైదికం అవుతుంది. వైదికం అంటే వేదాల ఆధారంగా పుట్టినటువంటి రిలీజియన్. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇలాంటి వేదాల ఆధారంగా పుట్టిన మతాన్ని వైదికిజం అంటారు. ఈ వైదిక మతంలో రూల్స్ అండ్ రిచువల్స్ ఉంటాయి. అంటే కర్మకాండలు ఉంటాయి, క్రతువులు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, బలులు ఉంటాయి, మంత్రోచ్చారణ ఉంటుంది, ప్రకృతి శక్తుల ఆరాధన ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే వైదికిజం. శాతవాహనులు బేసికల్లీ బ్రాహ్మణులు కాబట్టి శాతవాహనుల అధికార మతం వైదికం. అది ఏ రాజన్నా కానీ వాళ్ళు అఫీషియల్గా వైదికిజాన్నే పోషించారు. ఓకేనా? కారణం మీకు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇసుక్కోకండి. శాతవాహన రాజుల ప్రధాన ఫంక్షనింగు టు ప్రొటెస్ట్ వర్ణాశ్రమ ధర్మ, రీస్టోరేషన్ ఆఫ్ వైదికిజం. టు ప్రొటెస్ట్ వర్ణాశ్రమ ధర్మ, రీస్టోరేషన్ ఆఫ్ వైదికిజం. టు ప్రొటెస్ట్ వర్ణాశ్రమ ధర్మ, రీస్టోరేషన్ ఆఫ్ వైదికిజం. ఈ రెండు జర గమనించండి, జర గుర్తుపెట్టుకోండి. కారణం ఎందుకు రీస్టోరేషన్ చేయాలి, పునరుద్ధరణ ఎందుకు చేయాలి వైదికిజాన్ని? పునరుద్ధరణ చేయాలి అని అంటే అంతకుముందు వైదికిజం ఒక ఊపు ఊపింది ఇండియన్ సొసైటీని. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అమరావతికి మళ్ళీ పునర్నిర్మాణంకి ప్రధాని మోడీని తీసుకొస్తున్నారు. మరి ఈసారి మోడీ ఏమి చెల్తాడో ఏమో చూడాలి మనం. తీసుకొస్తున్నారు పునర్నిర్మాణం. అలాగే అక్కడ వైదిక మత పునరుద్ధరణ ఎందుకు ఆ మాట వాడాం మనం? రీస్టోరేషన్ అంటే ఒకప్పుడు బాగా వెలుగొందింది, మళ్ళీ దాన్ని ఫ్లరిష్ చేయాలి అని అర్థం రీస్టోరేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ వాసిష్ఠపుత్ర రెండో పులమావి అమరావతి బౌద్ధ స్తూపానికి రీస్టోరేషన్ చేశాడని చెప్పాను, పునరుద్ధరణ.